మనం ఎప్పుడైనా గమనిస్తే ఆస్పత్రుల్లో చేరే వాళ్లలో దాదాపు 75 నుండి 90% మందికి అసలు శారీరక జబ్బులే ఉండవు. కేవలం వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావోద్వేగాలే వాళ్ళనలా అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. అవును, ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నమ్మలేని వాస్తవం. అదే కదా, దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక కంప్యూటర్ గురించి ఆలోచించాలి. కంప్యూటర్లో సాఫ్ట్వేర్ క్రాష్ అయితే దాని హార్డ్వేర్ అంటే లోపలుండే సర్క్యూట్లు, చిప్లు అమాంతం కాలిపోవు కదా. కానీ విచిత్రంగా మన శరీరంలో మాత్రం సరిగ్గా అదే జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ. మన ఆలోచనలనే సాఫ్ట్వేర్లో వచ్చే బగ్స్ మన భౌతిక శరీరం అనే హార్డ్వేర్ను అక్షరాలా ధ్వంసం చేస్తున్నాయి. మన నాడీ వ్యవస్థను లోతుగా పరిశీలిస్తే ఆలోచనలు కేవలం గాలిలో కలిసిపోయేవి కావు, అవి భౌతిక మార్పులను తెచ్చే రసాయన ప్రక్రియలు. సరే, ఈ అద్భుతమైన సైన్స్ను పూర్తిగా విడదీసి చూద్దాం. లూయిస్ హౌషోలో ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ జో డిస్పెన్సా ఇచ్చిన ఆసక్తికరమైన ఇంటర్వ్యూ ఆధారంగా ఈ రోజు మన ఈ లోతైన విశ్లేషణ మొదలుపెడుతున్నాం. ఖచ్చితంగా ఇది కేవలం ఏదో థియరీ కాదు, చాలా ప్రాక్టికల్ విషయం. అవును, అసలు మన భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ముఖ్యంగా ఉదయం నిద్రలేచినప్పటి నుండి ఎలాంటి ఆచరణాత్మక దశలను పాటించాలి అనే విషయాలను మనం ఇక్కడ అన్వేషించబోతున్నాం. బ్రెయిన్ కోహెరెన్స్ సాధించడం అనేది మన మిషన్. నిజమే. మన మెదడు, మన గుండె ఎలా కలిసి పనిచేస్తాయి, వాటి మధ్య సమన్వయం ఎలా తీసుకురావాలి అనేది ఇక్కడ చాలా ముఖ్యం. కానీ నాకిందాకటి ఆ 90% రోగుల విషయం మైండ్లో తిరుగుతూనే ఉంది. అంటే వైరస్లు లేదా విషక్రిముల వల్ల కాకుండా కేవలం వాళ్ల మనసులో పుట్టే ఆలోచనల వల్లే వాళ్లు మంచన పడుతున్నారా? అవును, అదే కఠోర వాస్తవం. మూలాలను పరిశీలిస్తే మనపై ప్రభావం చూపే ఒత్తిళ్లు ప్రధానంగా 3 రకాలుంటాయి. 1 శారీరక ఒత్తిడి, అంటే దెబ్బలు తగలడం లాంటివి. 2 రసాయన ఒత్తిడి, కలుషితమైన గాలి పీల్చడం లాంటివి. సరే, మరి మూడవది మరియు అత్యంత ప్రమాదకరమైనది భావోద్వేగ ఒత్తిడి. ఇక్కడే అసలు సమస్య అంతా ఉంది. సాధారణంగా మన శరీరంలోని ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడూ మన శరీరాన్ని ఒక బ్యాలెన్స్లో ఉంచడానికి చూస్తుంది. దీన్నే హోమియోస్టాసిస్ అంటారు. అంటే ఈ హోమియోస్టాసిస్ అనేది మన ఇంట్లో ఉండే ఫైర్ అలారం లాంటిదా? ఇంట్లో నిజంగా మంటలు లేకపోయినా అలారం ఊరికే మోగుతుంటే ఎంత భయపడతామో, శరీరం కూడా ఊహాజనితమైన భయానికి అలా స్పందిస్తుందా? వావ్, అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే జరుగుతుంది. వేల సంవత్సరాల క్రితం మనుషులు అడవిలో ఉన్నప్పుడు ఒక క్రూర మృగం ఎదులైతే మాత్రమే ఈ స్ట్రెస్ హార్మోన్లు విడుదలయ్యేవి. రైట్, అప్పుడు పరిగెత్తాలి కదా. అవును, ప్రాణాలు దక్కించుకుని పరిగెత్తాలి కాబట్టి శరీరంలోని శక్తంతా కండరాలకు వెళుతుంది. ఆ సమయంలో శరీరం తన సాధారణ పనులను, అంటే జీర్ణం చేయడం, రోగనిరోధక వ్యవస్థను మెయింటైన్ చేయడం, అన్నీ తాత్కాలికంగా ఆపేస్తుంది. అరే, కానీ నేటి కాలంలో మనకు అడవులు లేవు, క్రూరమృగాలు లేవు కదా. అదే ఇక్కడ పాయింట్. నేటి కాలంలో ఆఫీసులో బాస్ పంపిన ఒక కోపంతో కూడిన ఈమెయిల్ చూసినా, లేదా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నా మన మెదడు ఆ క్రూరమృగం ఎదురైనప్పుట్లాగానే ప్రతిస్పందిస్తుంది. ఒక్క నిమిషం, అంటే పదే ఇలాంటి నెగటివ్ ఆలోచనలు చేయడం వల్ల శరీరం ఎప్పుడూ ప్రమాదంలో ఉన్నట్లుగానే భావిస్తుందా? అప్పుడు తనను తాను రిపేర్ చేసుకోవడం ఆపేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా. అందుకే రోజాలు వస్తాయి. కానీ దీని నుండి బయటపడాలంటే ఏం చేయాలి? అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండండి, ఏ రోగాలు రావు అని చెప్తే అది కొంచెం సిల్లీగా ఉంటుంది కదా. జీవితంలో ఎప్పుడూ పాజిటివ్గా ఉండలేము. నిజమే. ఇది కేవలం పైపైన చేసే పాజిటివ్ థింకింగ్ లాంటిది కాదు. ఇది మన శరీర జీవ రసాయన శాస్త్రాన్నే మార్చే ప్రక్రియ. మన శరీరానికి తాను సేఫ్గా ఉన్నానని ఒక సిగ్నల్ పంపాలి. ఆ సిగ్నల్ ఎలా పంపుతాం? ఆ సిగ్నలే కృతజ్ఞత. మూలాల్లో దీని గురించి ఒక అద్భుతమైన పరిశోధన ఉంది. రోజుకు 3 సార్లు ఒక 15 నిమిషాల పాటు, కేవలం 4 రోజుల పాటు ఈ కృతజ్ఞతను సాధన చేస్తే శరీరంలో ఒక మార్పు వస్తుంది. ఎలాంటి మార్పు? ఇమ్యునోగ్లోబులిన్ ఏ అనే సహజ రోగ నిరోధక రసాయనం ఏకంగా 50% పెరుగుతుందట. ఒక్క నిమిషం ఆగండి, కేవలం 4 రోజుల్లో 50% పెరుగుదల. అసలు ఈ ఇమ్యునోగ్లోబులిన్ ఏ అంటే ఏంటి? అది బ్యాక్టీరియా మరియు వైరస్ల నుండి మన శరీరాన్ని రక్షించే ప్రాథమిక కవచం. అంటే మనం బయట నుండి మందులు తీసుకోకుండానే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వావ్, అంటే కేవలం మన ఆలోచనల ద్వారానే. ఇది ఆధునిక వైద్యశాస్త్రానికే ఒక పెద్ద సవాల్ కదా. ఖచ్చితంగా. దీని వెనుక ఉన్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. కృతజ్ఞత అంటే కేవలం నోటితో నాకు అన్నీ ఉన్నాయని చెప్పడం కాదు. దానికి రిసీవర్షిప్, అంటే స్వీకరించడం అనే భావోద్వేగ సంతకం ఉంటుంది. స్వీకరించడం అంటే మనకు ఎవరైనా బహుమతి ఇచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో అచ్చం అలాగే ఫీల్ అవ్వాలా? సరిగ్గా చెప్పారు. ఆ కృతజ్ఞతను గుండెల్లో నుండి అనుభవించినప్పుడు మన నర్వస్ సిస్టమ్కు ఓహో అంతా బాగుంది, మనం సేఫ్ అనే స్పష్టమైన సిగ్నల్ వెళ్తుంది. సూపర్. అప్పుడు ఆ ఫైర్ అలారం ఆగిపోయి రోగనిరోధక వ్యవస్థ తిరిగి ఆన్ అవుతుందన్నమాట. అవునండి, అద్భుతమైన రసాయనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఇది వింటుంటే చాలా బాగుంది, కానీ ఇక్కడే ఒక చిక్కు సమస్య ఉంది కదా. ఎప్పుడో గతంలో జరిగిన అవమానాలు, ఎవరైనా చేసిన మోసం గుర్తొచ్చి మళ్లీ కోపం వస్తుంటుంది. ఆ కోపం మనల్ని వదలనప్పుడు ఈ కృతజ్ఞతను ఎలా ఫీల్ అవ్వగలం? ఈ ప్రశ్నకు మూలాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ సమాధానం ఉంది. మనం గతాన్ని ఎందుకు వదలలేకపోతున్నామనే దానిపై పరిశోధకులు ఒక వాస్తవం కనుక్కున్నారు. ఏంటది? మనం పదే తలుచుకుని రగిలిపోతూ బాధపడే పాత జ్ఞాపకాలలో దాదాపు 50% అబద్ధాలే, లేదా మనం అల్లుకున్న అతిశయోక్తులేనట. ఏంటి, 50%? అంటే మనం ఇంకా కోపంగా ఫీలవుతున్న సగం విషయాలు నిజంగా జరగలేదానా మీ ఉద్దేశం? నాకైతే ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు. ఇది జీర్ణించుకోవడానికి కొంచెం కష్టమే, కానీ సైన్స్ ఇదే చెప్తోంది. వయస్సు పెరిగే కొద్దీ మన భౌతిక శరీరం 95% అచేతనంగా, అంటే అన్కాన్షియస్గా ఒక రోబోట్ లాగా మారిపోతుంది. అంటే ప్రతిరోజు ఒకే రకమైన ఆలోచనలు, అవే పాత భావోద్వేగాలు అనమాట. అవును. ఇక్కడ మన శరీరానికి ఒక బలహీనత ఉంది.
దానికి నిజంగా బయట జరుగుతున్న దానికి మనం మనసులో ఊహించుకుంటున్న దానికి మధ్య తేడా తెలియదు. అరే, అందుకే పాత బాధలను తలుచుకున్న ప్రతిసారి మన శరీరం మళ్ళీ ఆ గతంలోనే జీవిస్తుందన్నమాట. ఆ పాత విషపు రసాయనాలని మళ్ళీ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్గా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పోలిక చెప్తాను. ఒక దట్టమైన అడవిలో మనం ప్రతిరోజు ఒకే దారిలో నడుస్తూ ఉంటే ఆ దారి స్పష్టంగా మారిపోతుంది కదా. మన పాత ఆలోచనలు, కోపం కూడా అలాంటివే. చాలా మంచి ఉదాహరణ. మెదడులో ఆ న్యూరల్ నెట్వర్క్ చాలా బలంగా ఏర్పడిపోతుంది. అవును కదా. ఇప్పుడు మనం కొత్తగా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఆ అడవిలో ఒక కొత్త దారిని నరుకుకుంటూ వెళ్ళాలి. ఇదంతా సులభం కాదు. కాదు, కానీ సాధ్యమే. ఆ కొత్త దారిని నరుక్కుంటూ వెళ్లడాన్ని మెంటల్ రిహర్సల్ అంటారు. ఒక అథ్లెట్ రేసును ముందుగానే మనసులో ఎలా ఊహించుకుంటాడో ఇది కూడా అంతే. అంటే ఒక పాత స్నేహితునితో గొడవపడ్డామనుకోండి, వాళ్లను తలుచుకున్న వెంటనే కోపం రావడం అనేది పాత దారి. అవును. దాన్ని మార్చాలంటే మనం ప్రశాంతంగా కూర్చుని వాళ్లను కలిసినప్పుడు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఎలా మాట్లాడుతున్నామో పదే పదే మనసులో ఊహించుకోవాలి, రిహర్సల్ చేయాలి. వావ్! అంటే భవిష్యత్తు ఇంకా జరగకముందే ఆ ప్రశాంతతను మనం వర్తమానంలోనే అనుభవిస్తున్నామన్నమాట. ఇలా పదే పదే రిహర్సల్ చేస్తే పాతదారి దానంతటదే మూసుకుపోతుంది కదా. ఖచ్చితంగా. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. భావోద్వేగాలను మార్చుకోవడం ద్వారా మెదడు నిర్మాణాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. సరే, ఆ కొత్త దారి నరుకోవడం ఎప్పుడు మొదలుపెట్టాలి? మూలాల్లో చూస్తే నన్ను నేను జయించగలిగితే నా మిగతా రోజంతా సులభమవుతుంది అని చెప్పారు కదా. అసలు ఉదయం నిద్రలేవగానే ఏం చేయాలి? చాలామంది ఉదయం లేవగానే చేసే తప్పు స్మార్ట్ ఫోన్ తీయటం లేదా వార్తలు చూసి టెన్షన్ పట్టం. ఇలా చేస్తే మనం లేవగానే ఆ పాతదారిలోకి నడిచినట్లే. అవును, ఇది చాలా కామన్ అయిపోయింది. మరి సరైన రొటీనేంటి? ముందుగా బాహ్య ప్రపంచం నుండి మనం పూర్తిగా డిస్కనెక్ట్ అవ్వాలి. ప్రశాంతంగా ఒకచోట కూర్చుని కళ్ళు మూసుకోవాలి. రుచి, వాసన, వినడం లాంటి బాహ్య ఉద్దీపనలను ఆపేయాలి. అంటే మనల్ని మనం ఒక బ్లాంక్ కాన్వర్స్ లాగా మార్చుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా. అప్పుడు మనలో దాగి ఉన్న ఆ 95% అచేతన అలవాట్లను గమనించాలి. ఈ రోజు నేను దేని గురించి ఫిర్యాదు చేయగలుగుతున్నానో అని ప్రశ్నించుకోవాలి. రైట్. వాటిని పక్కన పెట్టి ఆ రోజు మనం ఏ కొత్త వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. అవును. ఆ కొత్త భావోద్వేగాన్ని అనుభవించే వరకు మనం ఆ ధ్యానం నుండి లేవకూడదు. ఇక్కడే ఒక పెద్ద అనుమానం వస్తోంది. బహుశా వింటున్న వాళ్ళు కూడా రావచ్చు. ఉదయాన్నే ధ్యానం చేద్దామని కూర్చుంటే ఒక 10 నిమిషాలకే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. కరెంటు బిల్లు లేదా ఆఫీస్ మీటింగ్ గుర్తొస్తాయి. చాలా మందికి ఇలాగే జరుగుతుంది. అప్పుడు ధ్యానం ఫెయిల్ అయినట్లేనా? నాకివి సెట్ అవ్వవు అని వదిలేయాలా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కానీ సమాధానం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ధ్యానంలో మనసు పక్కదారి పట్టినప్పుడు అది వైఫల్యం కాదు. కాదంటారా? మరేంటి? ఆ పక్కదారి పట్టిన మనసును గుర్తించి ఆ పాత భావోద్వేగాన్ని అక్కడికక్కడే ఆపి మళ్లీ వర్తమానంలోకి లాక్కురావడమే అసలైన విజయం. అరే, అంటే మైండ్ బ్లాంక్ అవడం కాదు ధ్యానమంటే. కాదు. పాత అలవాటు వైపు పరుగెత్తుతున్న మనసును పట్టుకుని వెనక్కి తేవడమే అసలైన ప్రాక్టీస్. ప్రతిసారి మీరు అలా వెనక్కి తెచ్చినప్పుడు మీరు గెలిచినట్లే. వావ్! మనసు పక్కకి వెళ్లడం వైఫల్యం కాదు, దాన్ని తిరిగి తీసుకురావడమే సాధన. ఇది చాలా రిలీఫ్ ఇచ్చే పాయింట్. అవును. ఇలా ప్రతిసారి మనం మనసును వెనక్కి తెచ్చినప్పుడు మెదడు మరియు గుండె మధ్య బలమైన సమన్వయం ఏర్పడుతుంది. దీన్నే బ్రెయిన్ కోహెరెన్స్ అంటారు. అప్పుడు మెదడు ఆల్ఫా మరియు గామా తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఒక్క నిమిషం. ఈ ఆల్ఫా గామా తరంగాలంటే ఏంటి? వినడానికేదో సైన్స్ ఫిక్షన్ మూవీ పదాల్లా ఉన్నాయి. ఇవి మనకి ఎలా అనిపిస్తాయి? చాలా సింపుల్గా చెప్పాలంటే మనం టెన్షన్లో ఉన్నప్పుడు మెదడు బీటా స్టేట్లో ఉంటుంది. ఎలర్ట్గా, కంగారుగా ఉంటుంది. కానీ రిలాక్స్ అయ్యి వర్తమానంలో ఉన్నప్పుడు ఆల్ఫా స్టేట్లోకి వస్తుంది. ఓకే, ఆల్ఫా అంటే ప్రశాంతత. మరి గామా? మనం ఏదైనా పూర్తిగా కృతజ్ఞత అనే ఆనందంలో లీనమైపోయినప్పుడు మెదడు గామా తరంగాలను విడుదల చేస్తుంది. దీన్నే ఫ్లో స్టేట్ అని కూడా అంటారు. ఇక్కడే కొత్త న్యూరల్ మార్గాలు వేగంగా నిర్మితమవుతాయి. అద్భుతం. సరే, ఉదయం లేవగానే ఈ ఆల్ఫా గామా స్టేట్లోకి వెళ్లామనుకుందాం. కానీ అసలు కథ కళ్ళు తెరిచి బయటికి రాగానే మొదలవుతుంది కదా. కారు తీయగానే ట్రాఫిక్ జామ్లు. అవును. మరి ఉదయం సంపాదించుకున్న ఆ బ్రెయిన్ కోహెరెన్స్ అంతా గాలికి ఎగిరిపోతుంది కదా. కళ్ళు తెరిచి వాస్తవ ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ స్టేట్ను ఎలా కాపాడుకోవాలి? ఇదే అసలైన సవాలు అని డాక్టర్ జో డిస్పెన్జా వివరిస్తారు. దీనికోసం మనకొక 4 దశల చెక్లిస్ట్ ఉంది. సరే, దీని ఒక రియల్ లైఫ్ ఉదాహరణతో చూద్దాం. కార్లో ఆఫీస్కి వెళ్తున్నాం, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాం, పక్కన హారన్లు, డిఫాల్ట్ రియాక్షన్ చీరాకు. మరి ఈ చెక్లిస్టుతో ఏం చేయాలి? మొదటి దశ గుర్తించడం, అంటే రికగ్నైజ్ చేయడం. ట్రాఫిక్ జామ్లో చిరాకు వస్తోందని గమనించాలి. నేను మళ్లీ పాత దారిలోకి వెళ్ళిపోతున్నాను అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఓకే, గుర్తించాం. ఆ తర్వాత రెండవ దశ బ్రీత్, అంటే శ్వాస తీసుకోవడం కదా. ఎగ్జాక్ట్గా. ఆ ఫైర్ అలారంను ఆఫ్ చేయడానికి మనం సేఫ్గానే ఉన్నాం అని మన నర్వస్ సిస్టమ్కు చెప్పడానికి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. రైట్. ఇక మూడవ దశ ఎనర్జీని రీడైరెక్ట్ చేయడం, అంటే శక్తిని మళ్లించడం. ఆ కోపం వైపు వెళ్తున్న ఎనర్జీని ఆపి వర్తమానంలోకి తెచ్చుకోవాలి. ఈ ట్రాఫిక్ను ఎలాగూ మార్చలేను, కానీ నా శరీరంలో రసాయనాలను కంట్రోల్ చేయగలను కదా అని అనుకోవాలి. అవును, ఇది చిన్నదే అయినా చాలా పవర్ఫుల్. ఇక 4వ దశ విజయాన్ని ఆస్వాదించడం, సెలబ్రేట్ చేసుకోవడం. అంటే ప్రతికూల ఆలోచన రాగానే నిరాశపడకుండా వావ్, నేను నన్ను పట్టుకోగలిగాను, కంట్రోల్ చేశాను అని మనల్ని మనం మెచ్చుకోవాలన్నమాట. సరిగ్గా చెప్పారు. రోజులో 10ల సంఖ్యలో మనమిలా ఆగి మనసును మళ్లిస్తే మన శరీర రసాయన శాస్త్రం పూర్తిగా మారిపోతుంది. మన ఆరోగ్యానికి మనమే మాస్టర్ అవుతాం. ఈ రోజు మనం మాట్లాడుకున్న విషయాలు నిజంగా మైండ్ బ్లోయింగ్. మన ఆలోచనలే ఒక కెమికల్ ఫ్యాక్టరీలాగా పనిచేస్తున్నాయని అర్థమైంది.
50% అబద్ధపు జ్ఞాపకాల నుండి బయటపడి కొత్త దారులను రిహర్సల్ చేయడం అద్భుతం. పైగా ఉదయం దినచర్యతో పాటు కళ్ళు తెరిచి వాస్తవ ప్రపంచంలో ఆ చెక్లిస్ట్ను ఎలా వాడాలో కూడా స్పష్టంగా చూశాం కదా. నిజమే. ఇది విన్న తర్వాత నాకు ఆసక్తికరమైన, కొద్దిగా వింతగా అనిపించే ఆలోచన వస్తోంది. మూలాల్లో ఒక ప్రయోగం గురించి చెప్పారు కదా. 100 మైళ్ల దూరంలో ఉన్న ఆటిజం పిల్లల కోసం ఒక సమూహం కలెక్టివ్ కొహీరెన్స్ సాధించి ధ్యానం చేస్తే వాళ్లు కోలుకున్నారని. అవును, ఆ పిల్లలు అద్భుతంగా మాట్లాడటం ప్రారంభించారట. భావోద్వేగ స్థితి అనేది మన శరీరానికే పరిమితం కాదని అది నిరూపించింది. దాన్ని బట్టి ఒక్కసారి ఆలోచిస్తే, ఒకవేళ దూరం నుండి మన సానుకూల శక్తి నయం చేయగలిగితే, ఒక ఆఫీస్లో మనం ఎప్పుడూ ఒత్తిడి, కోపంతో జీవిస్తుంటే ఆ నెగటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉన్నవారికి సోకుతుందా, ఒక అదృశ్య వైరస్ లాగా? ఇది వినడానికి భయంగా ఉన్నా నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మన కోపం మనకే కాదు, మన వాతావరణానికి కూడా ప్రమాదకరమే. మరి అలాంటప్పుడు దానికి విరుగుడు కూడా మనమే కాగలమా? మన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుని కృతజ్ఞత నింపుకుంటే మన చుట్టూ ఉన్న వారికి తెలియకుండానే మనం వాళ్లకొక లోకలైజ్డ్ క్యూర్గా మారగలమా? వావ్, ఇది చాలా పవర్ఫుల్ థాట్ అండి. మన ప్రశాంతత చుట్టుపక్కల వాతావరణాన్ని మార్చేస్తుందన్నమాట. అదే కదా. ఈ అద్భుతమైన ప్రశ్నతో ఈనాటి మన డీప్ డైవ్ విశ్లేషణను ముగిద్దాం. మనం గమనిస్తే మనలోని సాఫ్ట్వేర్ చుట్టుపక్కల ప్రపంచాన్ని ఎలా రీప్రోగ్రామ్ చేస్తోందో అర్థమవుతుంది. మళ్లీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుసుకుందాం.